హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ రామ బ్లాగ్స్. ఫ్రెండ్స్, వీడియో చూసే వాళ్ళు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాం. ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, ఈరోజు ఇక మా ఊర్లో అయితే ఈరోజు బండ్లు అయితే వెళ్తారు. ఇక్కడ ఆంజనేయ టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ కాడికి అయితే ఈరోజు అందరూ బండ్లు వెళ్తుంటారు. బండ్లను అయితే మనం ఇప్పుడు చూద్దాం. కొద్దిసేపట్లో అయితే వస్తాయి. ఇప్పుడు కొన్ని అయితే చూపిస్తా. జనాలు అయితే చాలా మంది వస్తారు కదా ఫ్రెండ్స్. ఇదైతే అదే అయితే మా ఊర్లో అయితే ఈరోజు బండ్లు అనేది ఒక ఆంజనేయ టెంపుల్ కాడ, ఇంకొకటి ఊర్లో బోట్ రైడ్ చుట్టూ, ఇంకొకటి పైన నరసింహస్వామి గుట్ట ఉంటుంది. అక్కడ అయితే తిరిగి వస్తారు. మొత్తం డీటెయిల్ అయితే మొత్తం చూద్దాము. బండ్లు ఎక్కడెక్కడ తిరుగుతాయి ఏందనేది మీకు ఈరోజు అయితే ఈ వీడియోలో మొత్తం చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్. జనాలు అయితే రోడ్ పోటీ అయితే పోతారు కదా. ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ కూడా వీళ్ళైతే కవర్ చేయడానికి చూద్దాం మనం. టెంపుల్ అయితే మనం దగ్గరకు పోవాలంటే కొంచెం ఈ నుంచి అయితే బండ్లు చూపించడానికి కొంచెం అనుకూలంగా ఉంటది. మీరు ఇక్కడ నుంచి అయితే జనాలను అయితే చూడొచ్చు. జనాలు అయితే అక్కడ నుంచి బాగా కనబడుతారు కదా. అక్కడనే హనుమాన్ టెంపుల్ అనేది చూడండి మీరు. కొంచెం టెంపుల్ అయితే కనబడుతుంది. జనాలు అయితే అక్కడ పెద్ద ఎత్తులనే ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇక రోడ్ పోతున్నా పోతారు కదా. బండ్లు అయితే ఇంకా కొద్దిసేపట్లో అయితే వస్తాయి. అక్కడ జనాలు అయితే బాగానే వస్తుండ్రు. కొద్దిసేపు అయితే బండ్లు వస్తాయి. అవి కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్.
ఇగో మనకు ట్రాక్టర్ రకాల నుంచి ఇగో ట్రాక్టర్ రకాల నుంచి ప్రతి ఒక్కటైతే చాలా వెళ్తా ఉంటది. ట్రాక్టర్లు కానీ బండ్ల పిల్లలు చిన్న పిల్లలు ఎక్కుతుంటారు, పెద్దవాళ్ళు ఎక్కుతుంటారు. ఇట్లా ఈ విధంగా అయితే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే కంట్రోల్ చేస్తుంటారు. ఎందుకంటే మరి ఓదాని ఒకటి పోయి అవతల ఉండేది ఎడ్ల బండ్లు కదా, అందుకని వచ్చేసి మెల్లే ఉంటారు నాయన జర. ఇప్పుడు బండ్లు అంటే ఈ ట్రాక్టర్లు అట్లాంటివి అంటే మన చేతులు ఉంటాయి, మన మాట ఉంటాయి. కానీ బండ్ల గిన్నెలు అంటే మన ఎడ్ల బండ్లు అంటే జర కష్టం కదా, అందుకని చెప్పేసి జనాలను అయితే కొంచెం కంట్రోల్ చేస్తున్నారు. చూస్తారు కదా ఫ్రెండ్స్ ఎట్లా వెనక ట్రాక్టర్లు కానీ వెనక జనాలు కానీ ఎంతమంది ఉంటారో చూస్తారు కదా. చాలా పెద్ద ఎత్తున మాత్రం చాలా పెద్దగా ఉంటుంది పండుగ మాత్రం. జనాలు మాత్రం చాలా మంది ఉంటారు ఇక్కడైతే. చూడండి ఒకసారి మన వెనక ఇట్లా బ్యాక్గ్రౌండ్ లో మనలో ఇట్లా డీసీఎం ఇట్లా ఇవన్నీ వస్తూనే ఉంటాయి. డీసీఎంలు కానీ మనకు వరికోత మిషన్లు, ట్రాక్టర్లు, డోజర్లు కానీ, ఆటోలు కానీ, కొందరు అయితే బైక్లు కూడా తిప్పుతుంటారు అట్లా. చూస్తారు కదా ఫ్రెండ్స్ ఇక జనాలు అయితే మనకు ఇంకా కొంచెం ఎత్తు ప్రాంతం కానీ లేదంటే ఒక డ్రోన్ గిట్లా ఉంటే మాత్రం మస్తు జనాలు ఎంతమంది ఉంటారు అనేది అయితే చాలా కనబడుతున్నాయి. కానీ కొంచెం వీలైతే చూపించే ప్రయత్నం అయితే చేస్తాను నేను మీకు అందరికి. వీలైతే కొంచెం ఆ ముందుకైతే పోయి చూపించే ప్రయత్నం చేస్తా. చూడండి ఒకసారి అయితే.